గేటెడ్ కమ్యూనిటీ పెద్ద కథ రెండవ భాగం. రచన తాత మోహనకృష్ణ. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: గేటెడ్ కమ్యూనిటీలో సరళ, సరిత, శాంతి అనే ముగ్గురు కొత్తగా ఫ్లాట్స్ కొంటారు. ఒక్కొక్కరిది ఒక భిన్నమైన మనస్తత్వం. రోజు పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించడానికి అందరూ కలుస్తారు. ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఇక గేటెడ్ కమ్యూనిటీ పెద్ద కథ చివరి భాగం వినండి. మర్నాడు కొంచెం మబ్బుగా ఉండడంతో స్కూల్ బస్ కాస్త ఆలస్యంగా వచ్చింది. అందరూ బస్సు షెల్టర్లో స్కూల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. పిల్లలేమో గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. ఈలోపు ఒకతను, హలో, నా పేరు సతీష్, నాది గ్రౌండ్ ఫ్లోర్ అని అందరినీ పలకరిస్తున్నాడు. అక్కడ ఉన్నది అందరూ ఆడవారే. ఒకే కమ్యూనిటీ అవడం చేత మొహమాటం చేత సరిత నో అనలేక హాయ్ చెప్పింది. సరళ మాత్రం నవ్వుతూ హాయ్ చెప్పింది. శాంతి పట్టించుకోకుండా తన పని చూసుకుంది. ఆ రోజు శాంతికి పని ఉండడం చేత ముందే వెళ్ళిపోయింది. సరళ, సరిత ఇద్దరూ లిఫ్ట్ దగ్గరికి వస్తున్నారు. అప్పుడు సరిత, సరళ, ఒక మాట అడుగుతాను, ఏమీ అనుకోరుగా? చెప్పండి సరిత. మీరు చూడ్డానికి ఇంపుగా అందంగా ఉంటారు. ఇలా నైటీతో బయటకు రావడం బాగోలేదు. చూస్తున్నారు కదా, మగవాళ్ళు వస్తున్నారు స్కూల్ బస్సు ఎక్కించడానికి. మీరేమో గలగలా మాట్లాడతారు, అందరినీ ఆకర్షిస్తారు కూడా. ఎంత గేటెడ్ కమ్యూనిటీ అయినా లోపల ఉండేవారు ఎలాంటివారో తెలియదు కదండి. నిజమే, మీరైతే చుడీదార్ వేసుకుంటారు. శాంతి గారు లక్షణంగా చీరలో వస్తారు. మీకంత టైం ఎలా ఉంటుందో. నాకైతే మా అబ్బాయితోనే సరిపోతుంది. బట్టలు మార్చడానికి టైం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఏమో, చెప్పాలనిపించింది అంతే. థ్యాంక్స్ సరిత. రోజు ఇలానే ముగ్గురు కలిసి మాట్లాడుకునేవారు. తొందరగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. మనం ఈవినింగ్ వాక్కు వెళ్దాం, వస్తారా అని సరళ అడిగింది ఇద్దరు ఫ్రెండ్స్ని. నాకైతే వర్క్ ఉందండి, నేను రాలేను అంది శాంతి. మీరు వర్కింగ్ కదా, మర్చిపోయాను అంది సరళ. నేను ఈవినింగ్ వాక్ వస్తానండి, మా పిల్లల్ని సాయంత్రం ఆడించాలి. ఓకే సరిత. అలా రోజు సాయంత్రం సరళ, సరిత వాళ్ళ పిల్లలతో లోపల ఉన్న పార్క్లో కలిసేవారు. పిల్లలు ఆడుకునేవాళ్ళు. సరళ, ఈవినింగ్ వాతావరణం బాగుంది కదా? అవును సరిత. నేను బండి నేర్చుకుందాం అనుకుంటున్నాను. దానికన్నా ముందు సైకిల్ నేర్చుకోవాలండి. మా అబ్బాయి సైకిల్తో రేపటి నుంచి మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తాను. బండి నడపడం వచ్చాక ఇక్కడికి దగ్గరలో మందుల షాప్ పెడదామని ఆలోచన ఉందండి. ప్రతిదానికి మూడు మీద ఆధారపడాల్సి వస్తుంది కదండి అంది సరళ. మంచి ఆలోచన సరళ. మీ గురించి ఎప్పుడూ ఏమీ చెప్పలేదు సరిత, మీ ఫ్యామిలీ గురించి అడిగింది సరళ. మా వారు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నేనంటే చాలా ఇష్టం. నేను కష్టపడితే అస్సలు చూడలేరు. అందుకే ఇంట్లో అన్నిటికీ మెషీన్లు ఉన్నాయి. మా అత్తగారు చాలా మంచివారు. ఇంట్లో వంట పనిలో ఆవిడ చాలా హెల్ప్ చేస్తారు. మా ఆయన నాకు అన్ని జాగ్రత్తలు చెబుతారు. ఆయన చెప్పినవి వింటూ లైఫ్ హ్యాపీగా గడిపేస్తున్నాను. ప్రేమించే భర్త, సాయం చేసే అత్తగారు. నువ్వు చాలా లక్కీ సరిత. రోజు సతీష్ అందరితో మాటలు కలుపుతున్నాడు. సరళ సతీష్ గురించి తన భర్తతో మాటల్లో చెప్పింది. నువ్వు ఎవరికీ చనువు ఇవ్వద్దు సరళ అని తన పని చూసుకున్నాడు సంతోష్. సరళ వాళ్ళ ఆయనతో ఏదో దానికి రోజు గొడవ పడుతూ ఉండేది. ఒకసారి వర్షంలో గొడుగు మర్చిపోయినందుకు, ఇంకోసారి సన్నీ ఐడెంటిటీ కార్డు, మరోసారి లేట్ అయిందని. అందుకే సరళ అన్ని విషయాలు సంతోష్కి చెప్పడం మానేసింది. రోజు ఇద్దరూ గొడవపడ్డం కింద ఫ్లాట్ బాల్కనీలోంచి సతీష్ చూస్తున్నాడు. సరళ బాల్కనీలోంచి బయటకు వచ్చి సతీష్కు హాయ్ చెప్పింది. మామూలుగానే అందరితో మాట్లాడే స్వభావం ఉన్న సరళ. ఏమిటి ఈరోజు స్కూల్ బస్ ఎక్కించడానికి రాలేదు? వర్క్ ఉండి రాలేదండి అన్నాడు సతీష్. ఇద్దరి బాల్కనీలు ఎదురుగా ఉంటాయి. ఇలా ఉండగా సరళ హస్బెండ్ ఆఫీస్ పని మీద 3 days క్యాంపు వెళ్ళాడు. ఈ విషయం గట్టిగా సరళ తన ఫ్రెండ్స్తో చెప్పడం విన్నాడు సతీష్. ఇదే టైం అనుకుని సరళ బండి నేర్చుకోవడానికి బయటకు వచ్చినప్పుడు కిడ్నాప్ చేసి దగ్గరలో ఉన్న బిల్డింగ్లో బంధించి ఉంచాడు సతీష్. ఒరే సతీష్, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వు చాలా మంచివాడేమో అనుకున్నాను. నువ్వు ఇలాంటి వాడివా? మా ఫ్రెండ్ చెప్పినా వినలేదు. గేటెడ్ కమ్యూనిటీలో నీలాంటి వాళ్ళు కూడా ఉంటారని ఊహించలేదు. నీకేం కావాలి? నన్ను బంధిస్తే ఏమొస్తుంది నీకు? నాకు పెళ్ళయింది తెలుసా? మా ఆయనకు తెలిస్తే ఊరుకోరు. ఆపవే సరళ,
ఎప్పుడు లొడలడా వాగుతావు. నీ ఫ్రెండ్స్ చూడు ఎంత కూల్గా ఉంటారో. శాంతి గారైతే తన పని తాను చూసుకుంటుంది. ఇలా నువ్వు లొడలడా వాగడం వల్లే నాకు నచ్చలేదు. నేను ఎక్కువ మాట్లాడితే నీకేంటి బాధ? కోపంగా అంది సరళ. అది తెలియాలంటే నా స్టోరీ నీకు చెప్పాలి. ఎలాగూ 2 రోజుల్లో నిన్ను చంపేస్తానుగా. నిజం చెప్పినా పర్వాలేదులే. నేను పూజను ఎక్కువగా ప్రేమించాను. పూజ నీలాగే చాలా గలగలా మాట్లాడుతుంది, అందంగా ఉంటుంది. చాలా నమ్మాను నా పూజని. కానీ అది వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. నన్ను పట్టించుకోలేదు. అందుకే చంపేశాను. నువ్వు చూస్తే పెద్ద శాడిస్ట్ లాగా ఉన్నావే, కోపంగా అంది సరళ. అవును, శాడిస్ట్నే. నువ్వు ఎలా అనుకుంటే అలా. అప్పటినుంచి అలా గలగలా మాట్లాడే అమ్మాయిని చూస్తే నాకు నచ్చదు. ఇలాగే కిడ్నాప్ చేసి చంపేస్తాను. ఇప్పుడు నీ వంతు అన్నాడు. భార్య కనిపించడం లేదని సంతోష్ అందరినీ అడుగుతున్నాడు. ఇంకా కమ్యూనిటీలో సీసీటీవీ పెట్టలేదు. అదే అడ్వాంటేజ్ అయ్యింది సతీష్కు. రోజు సరళ ఎక్కడ బండి నేర్చుకుంటుందో తనకి చెబుతుందని ఫ్రెండ్ సరిత చెప్పింది. సంతోష్ అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే కిడ్నాప్ చేసిన ప్లేస్ దొరికింది. లోపలికి వెళ్ళి సరళను తాళ్లతో బంధించి ఉండడం చూశాడు. సంతోష్ని చూసి సరళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే కట్టు విప్పాడు సంతోష్. ఏమండి, నన్ను ఆ సతీష్ కిడ్నాప్ చేశాడండి. వాడిని చంపేయండి. మీ మాట విని ఉండాల్సింది. అందుకే నాకు ఇలా జరిగింది అంది. ఊరుకో సరళ, నేను చూసుకుంటానులే. నిన్ను కాపాడడానికి మీ ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు అన్నాడు సంతోష్. పోలీసుల సాయంతో సతీష్ను ట్రేస్ చేసి జైలుకు పంపించారు. అప్పటినుంచి సరళ తన భర్త మాట వింటూ హ్యాపీగా ఉంది. ఆ తర్వాత ఆ గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్ చేశారు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.